హనుమత్ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి? మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దృశ్యాదేవి జగన్మాత మహావీరేణ ధీమత. మార్గశిర మాసంలో పౌర్ణమందు వచ్చేటువంటి త్రయోదశి రోజున ఈ హనుమత్ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. మృగశిర నక్షత్రం అంటే హనుమంతుడికి చాలా ఇష్టమైనటువంటి ఆ నక్షత్రం నాడే ఈ వ్రతాన్ని ఆచరించాలి. అపజయాలని పోగొట్టి విజయాలు చేకూర్చేటువంటి వాడు హనుమంతుడు. మరి ఈ అనుగ్రహానికి పాత్రలు కావాలంటే మార్గశిర త్రయోదశి నాడు హనుమంతుని పూజించాలి. శక్తి స్వరూపమైనటువంటి ఈ హనుమంతుని పూజించాలి. 13 ముళ్ళతోరాన్ని ధరించాలి. 13 సంవత్సరాల వరుసగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. పంపా తీరంలో ఈ హనుమతి వ్రతాన్ని చేయాలి. మనం అక్కడ లేకపోయినా కలశంలోకి పంపానదిని ఆవాహన చేసుకుని ఈ హనుమతి వ్రతాన్ని ఆచరించినట్లయితే సకల శుభాలు కలిగిస్తాడు హనుమంతుడు. మనకి ఎప్పుడు కూడా సర్వరక్షకుడుగా ఉంటాడు. సర్వ జగద్రక్షకుడు